వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి? దాని యొక్క విశిష్టత తెలుపగలరా? ఓం నమో భగవతే వాసుదేవాయ. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఆ రెండు ఒకటే. స్వామివారు శయనించినటువంటి దక్షిణాయన కాలంలో శయనించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి నిద్ర మేలుకునే సమయాన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఆ రోజున వెళ్లి ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామివారికి ఆహ్వానం పలకడం, సాక్షాత్తు స్వయంగా వైకుంఠాన్ని దర్శించి స్వామివారి శ్రీమన్నారాయణమూర్తిని దర్శించుకున్నట్టుగా భక్తుల యొక్క మనోభావాలు. ఇది అనాదిగా తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. తొలి ఏకాదశికి వైకుంఠ ఏకాదశికి మధ్య తేడా తెలుపగలరా? తొలి ఏకాదశి అంటే స్వామివారు శయనిస్తారు. ఆ 6 నెలలు దక్షిణాయన పుణ్యకాలం. తరువాత స్వామివారు నిద్ర మేల్కొనేటువంటి సమయం ముక్కోటి ఏకాదశి, మీరు చెప్పినట్టు వైకుంఠ ఏకాదశి. అది ఆ 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం. స్వామివారు నిద్రపోయినటువంటి 6 నెలలు దక్షిణాయనం, నిద్ర మేల్కొనేటువంటి ఇప్పుడు వచ్చేటువంటి ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. స్వామివారు నిద్ర మేల్కొంటారు. వారికి ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్టుగా భక్తుల యొక్క మనోభావాలు. నార్మల్ డేస్ లో కంటే ఈ సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడానికి గల కారణాలను వివరిస్తారా? నార్మల్ డేస్ లో మనం మామూలుగా దైనందిన కార్యక్రమాలు ప్రతిరోజు మనం ఆఫీస్కి వెళ్ళడం, రావడం, చేయడం అంతా నిత్యకృత్యంగా భావిస్తాం. మరి దీపావళి పండుగ, సంక్రాంతి పండుగ, దసరా పండుగ మనం ఎట్లా భావిస్తామో ఇది కూడా అంతే. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి స్వామివారు స్వయంగా వారిని చూసినటువంటి భావన కలుగుతుంది కాబట్టి, వైకుంఠ దర్శనం చేసిన భావన కలుగుతుంది కాబట్టి ఈ రోజుకి అంత విశిష్టత. దాని గురించి వారు వైష్ణవాలయానికి వెళ్ళడం, ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని చూడాలని చెప్పి వారి యొక్క ఉత్సాహం ప్రదర్శించడం అది ప్రధాన కారణం. నిన్న తిరుపతిలో ఒక దుర్ఘటన జరిగింది. కొంతమంది భక్తులు మృత్యువాత పడ్డారు. మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దాని మీద ప్రభుత్వాలు మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టాలి. అది యొక్క ప్రభుత్వ ఉద్యోగులు, దానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు, వారి యొక్క పూర్తి బాధ్యత వారిదే. భక్తులని మనం తప్పుపడడానికి లేదు. ఇటువంటి పుష్కరాల టైము, ఈ బ్రహ్మోత్సవాల టైము, ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సమయంలో భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అది యొక్క సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలి. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. వారికి ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా చూడాలి. అంతేగాని భక్తులు వెళుతున్నారు, వాళ్ళు అధికంగా వెళ్ళటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని భక్తుల మీద నెపం నెట్టడం మాత్రం అది ఏమాత్రం క్షంతవ్యం కాదు. ఈ ముక్కోటి ఏకాదశికి 1,00,000 మంది వస్తే వచ్చే ముక్కోటి ఏకాదశికి 2,00,000 మంది వస్తారని ముందే ఊహించాలి. ఎందుకంటే భక్తులు భక్తి పారవస్యం అనేది నానాటికి పెరిగేదే కానీ తగ్గేది కాదు. కాబట్టి అదే వచ్చేటువంటి భక్తుల యొక్క సంఖ్య దృష్టిలో పెట్టుకుని ముందే వాళ్ళు తగినటువంటి ఏర్పాట్లు కనుక చేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని నా భావన. ఒక ప్రసంగంలో గరికపాటి గారు అన్నారు, వైకుంఠ ఏకాదశి రోజు నాడే శ్రీవారిని దర్శించుకుంటే మీ పాపాలన్నీ తొలగిపోతాయి అని, అలాంటివి నమ్మకండి, స్వామివారిని ఏ రోజన్నా దర్శించుకోవచ్చు అని చెప్పి గరికపాటి గారు ఒక ప్రసంగంలో చెప్పారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నేను ఏకీభవిస్తానండి. వారు చెప్పింది కరెక్టే. వారు చెప్పింది ఏంటంటే భక్తులు ఇబ్బంది పడతారు, ఇటువంటి దుర్ఘటనలు జరుగుతాయి అన్న ఉద్దేశంతో ఆయన ముందు జాగ్రత్తగా చెప్పారు. అట్లా అని చెప్పి మనం భక్తుల్ని తప్పుపడడానికి లేదు. వారి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటే అది చాలా పర్వదినం. భక్తుల్ని మనం వారి యొక్క ఉత్సాహాన్ని అడ్డుకట్ట వేయడం మన తప్పది. వారు వెళతారు, దర్శించుకుంటారని ఊహించి ప్రభుత్వాలు తగినటువంటి ఏర్పాట్లు చేయాలి తప్ప మనం ఆ రోజే వెళితే పుణ్యం వస్తుందా, మిగతా రోజుల్లో ఇప్పుడు వెళ్ళినా కానీ దేవాలయానికి ఆ యొక్క ఫలితం ఉంటుంది. దాని గురించి కాదు. అట్లా అని చెప్పి మనం భక్తుల్ని ప్రశ్నించలేము, వారిని తప్పుపట్టలేము. అది తప్పు. తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా గవర్నమెంట్ వారికి ప్లస్ టీటీడీ సంస్థ వారికి నా విజ్ఞప్తి. ఓం నమో వెంకటేశాయ.